పుష్ప గడిచిన 3 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పేరు ఇది. పాన్ ఇండియా మూవీ పేరుతో వచ్చిన అల్లు అర్జున్ సినిమా ఇది. కోర్స్ ఆయనకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమాలో యాక్ట్ చేసింది, బాగా చేశాడని. పుష్ప అంటే ఆయన ఒక ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర. అది ఆ పాత్రగా ఆ సినిమాలో పెట్టిన పేరు పుష్పరాజ్. అది సినిమా పేరు పుష్ప అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది. ఇటీవల కాలంలో కొన్ని అనుకోని ఘటన వల్ల ఇంకా పాపులర్ అయింది ఆ పేరు. ఈ సినిమా గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే అత్యంత అపురూపమైన జాతి ఎర్రచందనం చెట్లు. ప్రపంచంలో చాలా చోట్ల ఉంటాయి, కానీ ఇది డిఫరెంట్. మన శేషాచలం కొండల్లో దొరికే ఎర్రచందనం అనేది ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. దానికి అంత పెక్యులర్ ఇది ఉంది. అంటే ఆ అడవిలో, ఆ సాయిల్లో, ఆ కొండల్లో, ఆ గుట్టల్లో పెరిగిన ఆ ఎర్రచందనం చెట్లు వాటికో స్పెషాలిటీ ఉంది. వాటిని మందుల్లో వాడతారంటారు, లేకపోతే ఇంకేదో డెకరేటివ్ ఐటమ్స్కి వాడతారంటారు. దానికి ఉండే అంత స్పెషల్ ఇది ఆ క్వాలిటీ వేరే మొక్కలకు చెట్లకు ఉండదంటారు. రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అంత డీప్గా చర్చించుకోవడం అంటే మనం ఇంకో సినిమా తీయాలి. సో అది పక్కన పెడదాం. ఇదంతా కూడా శేషాచలం, ఆ చిత్తూరు జిల్లా అడవులు, ఈ కొండల్లో ఉన్న ఒక స్పెషాలిటీ. ఆ ఎర్రచందనం సినిమా తీశారు. దాని మీద అందులో హీరో పేరు పుష్ప కాబట్టి పుష్పని పెట్టారు. ఆ భూమి మీద పెరిగే చెట్లను ఎత్తుకుపోయేవాడికి పుష్పాన్ని పెడితే, ఆ భూమినే మింగేసేవాడికి ఏమని పెడదాం? ఆ భూమిని మింగేవాడికి ఏమని పెడదాం? ఎంత దారుణం అంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన పేరు తెలుసు, అందరికీ తెలుసు. సీనియర్ నాయకుడు, చంద్రబాబుకి కాంటెంపరీ. అప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, చాలాసార్లు మంత్రి అయ్యాడు. పొంగనూరు ఒకప్పుడు పీలేరు రామచంద్రారెడ్డి అని అంటారు ఆయన్ని. తర్వాత అది కాస్త పొంగనూరు అయింది. పొంగనూరులో ఆయనకి తిరుగులేదు. ఆయన ఎవడు అడ్డుకునేవాళ్ళు లేడు, ఆయన ఎవడు ఆపలేడు. తిరుగులేని రాజకీయ నాయకుడు. ఇంతవరకు బాగుంది. కానీ తిరుగులేని కబ్జాకోరు, తిరుగులేని అరాచకవాది, తిరుగులేని అక్రమాల పుట్ట ఆయన కుమారులు కలిసి చేస్తున్న దందా, భూ కబ్జా, ఇవన్నీ వెలుగులోకి ఇప్పుడు కాదు, నిజానికి చాలా కాలం నుంచి ఈ కుటుంబం మీద ఆరోపణలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి చెయ్యని అరాచకం లేదు. అప్పుడప్పుడు ఈ ఎర్రచందనం దాంట్లో కూడా ఆయన పేరు వచ్చేది, కానీ ఎక్కడా ప్రూవ్ అవ్వాల. ఇక మైనింగ్లు, గనులు, ఇసుక, ఇటువంటి వాటిలోనైతే అడ్డు అదుపు పట్ట పగ్గాలు లేని కుటుంబం అది. ఎంతటి వాడినైనా సరే ఏమైనా చేయగలరు. వాళ్ళకి అడ్డు వస్తే మటాష్ ఫసక్. ఆ ప్రాంతంలో అదొక సామ్రాజ్యం అన్నమాట, ప్రైవేటు సామ్రాజ్యం అది. ఆ సామ్రాజ్యంలోకి ఎవడు అడుగు పెట్టలేడు. ఆఫీసర్లైనా జీ హుజూర్ అనాల్సిందే. చూశారుగా ఆ మధ్య ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళితే అంగళ్ళు అనే సెంటర్ దగ్గర ఏం చేశారో, చివరికి అక్కడ పనిచేసే ఎస్పీ కూడా రామచంద్రారెడ్డి మనుషులకి వత్తాసు పలికి వాళ్ళని ఎంటేసుకుని వెళ్ళి చంద్రబాబు మీద దాడి చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మొత్తం వాళ్ళకే కొమ్ము కాశారు తప్ప చంద్రబాబు నాయుడికి ప్రొటెక్షన్ ఇవ్వకపోగా గాయపడిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. దట్ ఈజ్ రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమ రెడ్లంతా రాయలసీమ ఫ్యాక్షనిజము, రాయలసీమ గొడవలు, రాయలసీమ పెత్తందారి వ్యవస్థలు, రాయలసీమ రెడ్డిలు, ఇది వేరు. రకరకాల వాళ్ళు ఉన్నారు. వ్యాపారులు ఉన్నారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే రాజకీయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత కొన్ని చారిటీస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒకటి కాదు, అక్కడ రాయలసీమలో నక్సలైట్లు అయిన వాళ్ళు ఉన్నారు, ప్రజా తిరుగుబాటు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా చైతన్యవంతమైన నేల. అలాగే అక్కడక్కడ ఫ్యాక్షన్ కూడా ఉంది. కొన్ని పాకెట్స్, ఆ పులివెందుల, తాడిపత్రి, అటుపోతే పెనుగొండ,
ఇట్లా అక్కడక్కడ జస్ట్ 5-6 చోట్ల జమ్మలమడుగు, కర్నూలులో 1-2 చోట్ల పాణ్యము, ఇటువంటి ఒక 5-6 చోట్ల మాత్రం ఆ ఫ్యాక్షనిజం ఉంది. మిగతా రాయలసీమ అంతా కాస్త మంచి చైతన్యం, రాజకీయంగా చైతన్యవంతమైన నేల. కరువు కాటకాలు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు చైతన్యవంతమైన నేల అది. అయితే అలాంటి చోట్ల కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు ఫ్యాక్షనిస్టులుగా ముద్రపడరు. వీళ్ళు రాజకీయాలను అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకోవడం, అన్నీ పంచభూతాలని చెరబట్టే బాపతి వీళ్ళు. పంచభూతాలని ఈయన అటవీ భూముల్ని చెరబట్టాడని, అడవుల మధ్యలో ఉన్న భూముల్ని అనుభవిస్తున్నాడని ఎన్నికల ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రజ్యోతి మొత్తం ఆయన బట్టలిప్పి రాసేసింది అప్పుడే ఎక్కడ ఏం జరుగుతుందనేది, ఎన్నికల ముందే. నిజానికి వీళ్ళది గడిచిన 15-20 సంవత్సరాలుగా వీళ్ళ మీద ఇసుక క్వారీలని, లేకపోతే మైనింగ్ ఇదని, ఈ భూముల కబ్జాలని, ఇటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. పర్టికులర్గా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో, ఇది మనం పొంగనూరు అడవులకే అనుకోవద్దు, రాష్ట్రం మొత్తం మీద కూడా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు పంజా విసిరారు, వీళ్ళు పాదం మోపారు, చాలా చోట్ల భూములు కబ్జా చేశారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి హయాములో 1,00,000 ఎకరాలకు పైగా ఓవర్నైట్ పట్టాలు మారిన రోజులున్నాయి. చుక్కల భూముల పేర్లతో పేదవాళ్ళ భూముల్ని వాళ్ళ పేర్ల మీదకి మార్చేసుకున్నారు. ఈ చుక్కల భూములు మీ కాదు, ఇవి ఈ ప్రభుత్వ భూములు అంటూ ఓవర్నైట్ వాళ్ళ పేరు మీదకి మార్చేసుకున్నారు. అందులో వైసీపీ నాయకులు అందరూ ఉన్నారు. అందులో వీళ్ళ పాత్ర ఎక్కువ. లక్షల ఎకరాలు. అది ఇప్పుడున్న ప్రభుత్వం ఆరాధిస్తే, చుక్కల భూములు ఏమయ్యాని ఆరాధిస్తే ఇంకా చాలా భాగవతాలు బయటపడతాయి. ప్రస్తుతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు అడవుల్లో మంగళంపేట అనే ఊరి శివారులోని అడవుల్లో కబ్జా చేసిన దాదాపు 75 ఎకరాల అడవి భూముల్ని ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా అటవీ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. దాని మీద వెంటనే ఎంక్వైరీ చేయమని. దాని మీద ఉన్నతాధికారులతో కమిటీ కూడా వేశారు. కమిటీ వేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టేసి నిన్న వాళ్ళ రోత మీడియాలో వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు ఆ హామీలు అమలుపరచడం సాధ్యం కాదు అన్నాడు అని ఏదో రాశారు కదా, అది పట్టుకున్నాడు ఈయన. పట్టుకొని వీళ్ళకి హామీలు అమలు చేయలేక, డబ్బులు తేలేక, రాష్ట్రాన్ని బాగు చేయలేక, ఇంకోటి చేయలేక ఇలాంటి పనులు పెట్టి డైవర్షన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన ఈవినింగ్ ఏదో మాట్లాడాడు. సరే మాట్లాడుకుంటారు, తప్పించుకోవడానికి ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఓవరాల్గా చూస్తే అడవుల్లో పులులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, చిన్న చిన్న జంతువులు, చిరుత పుళ్ళు ఉంటాయి, పెద్ద పుళ్ళు ఉంటాయి, చిన్న చిన్న జంతువులు ఉంటాయి. అందుకని అడవుల్లోకి ఎవరు వెళ్ళరు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు 75 ఎకరాలు ఏదైతే చెప్తున్నారు, 75 అంటున్నారు, ఇంకెంత ఉందో. ఈ 75 ఎకరాల ఉన్న భూమి చుట్టూ ఏముంటుందో తెలుసా? దట్టమైన అడవి, టైగర్ జోన్, పులులు వస్తుంటాయి, చిరుత పుళ్ళు వస్తుంటాయి, ఏనుగులు. అక్కడ చిత్తూరు జిల్లాలో ఏనుగులు అప్పుడప్పుడు వచ్చి పంటలు ధ్వంసం చేసి వెళ్తాయి, తెలుసు కదా. ఇది ఇక్కడ కూడా ఉంది, ఈయన భూముల్లో కూడా ఉంది ఏనుగుల బెడద. ఏనుగులున్నా, పెద్ద పులున్నా, చిరుత పులున్నా మన పొంగనూరు పులు ముందు అవి ఏం చేయవు. ఈయన చుట్టూ షెడ్లు వేసేసి బ్రహ్మాండంగా కాంపౌండ్ కట్టేసి అక్కడ 100 కొద్ది ఆవులు, కాంపౌండ్ వాళ్ళు, మనుషులు, కూలి మనుషులు, వీటన్నిటిని మించి బ్రహ్మాండంగా కిలోమీటర్ల కొద్దీ వీళ్ళ ఊరు నుంచి అక్కడ దాకా అడవి దాకా బ్రహ్మాండమైన బీటీ రోడ్లు. రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు అన్ని గుంతల రోడ్లు చూసాం కదా, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో. అక్కడికి మాత్రం బ్రహ్మాండమైన రోడ్లు. ఏమి రాజభోగం, అడవి రాజులు వీళ్ళు. ఈయన పొంగనూరుకేమో ఎమ్మెల్యే, కొన్నిసార్లు మంత్రి, కానీ అక్కడ అడవికి మాత్రం ఈయన ఒక రాజు. అక్కడ క్రూర మృగాల కంటే డేంజర్. అక్కడికి ఎవరిని వెళ్ళాలంటే భయం, వెళ్ళలేరు.
ఆ మధ్య గుర్తుండే ఉంటుంది, ఎన్నికల ముందు ముగ్గురు నలుగురు తెలుగుదేశం అభిమానులు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని ఆ బట్టలతో సైకిల్ వేసుకుని వెళ్తుంటే పొంగనూరు ఊరు బయట ఒకడు ఇంకొక ఇద్దరితో కలిసి ఆపి వాళ్ళ ముగ్గురిని బట్టలు ఇప్పించాడు. గుర్తుందా? ఏమనుకున్నారా పొంగనూరు అంటే, తీ బట్టలిప్పు, జెండా తీ కొడక. గుర్తుందా? డైలాగ్స్ గుర్తున్నాయా? అక్కడ ఊర్లోకి వెళ్ళటానికే ఇది లేదు, ఇంకా అక్కడ అడవిలో ఆయనకున్న సామ్రాజ్యానికి ఎవడు వెళ్తాడు? అలాంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పి నీతులు చెప్తాడు, శుద్ధులు చెప్తాడు. అదేమంటే అసలు నాకేమీ తెలియదు, నేను గాంధేయవాదిని అన్నట్టుగా మాట్లాడతాడు. సో నేను ఇది ఒక్కదాని మీదే ఇవాళ చర్చ కాదండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దండకారణ్యం అని అంటున్నాను, ఎందుకంటే చాలా డీప్ ఫారెస్ట్ అది. అలాంటి దట్టమైన అడవిలో ఆయన సృష్టించిన అటవీ భూముల్ని చట్టవిరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఆక్రమించుకొని సృష్టించిన సామ్రాజ్యంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఆ 5 ఏళ్లలో 1,00,000 నుంచి 2 లక్షల ఎకరాల మధ్య పేదల భూములు, ప్రభుత్వ భూముల్ని కొట్టేసిన వైసీపీ నేతల బండారం కూడా చాలా ఉంది. వీటిని కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూభాగోతం కాదు, అటవీ భూభాగోతం మీద, ఆయన రాజ్యం మీద, సామ్రాజ్యం మీద